ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వనశ్రీపురం డివిజన్లో 16,65,00,000 రూపాయలతో సీసీ రోడ్లు, బీటీ రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఐటీ మున్సిపల్ శాఖ రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దూదిల్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాసి గౌడ్, పట్నం మహేందర్ రెడ్డి, వనశ్రీపురం డివిజన్ కార్పొరేటర్ రాఘుల వెంకటేశ్వర రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి దూదిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ జీహెచ్ఎంసీ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని వినతి మేరకు ఉప్పల్, ఎల్బీనగర్ నియోజకవర్గంలో లింగోజిగూడ, హస్తినాపురం, వనశ్రీపురం డివిజన్లలో 112 కోట్లతో ఒక్క రోజునే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. పనులు చేసేది ఎక్కువ, చెప్పేది తక్కువ, ఇది మా విధానం అన్నారు. గత ప్రభుత్వం 5 సంవత్సరంలో 360 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తే ప్రజా ప్రభుత్వంలో 2 సంవత్సరాల్లో ఇప్పటికీ ఎల్బీనగర్ నియోజకవర్గంలో 760 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తామని తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో మినీ రవీంద్ర భారతి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా త్వరలోనే శంకుస్థాపన చేసుకుంటామన్నారు. ప్రభుత్వం అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో పేదల సొంతింటి కలలు నిజం చేయకపోగా ఇప్పుడు విమర్శలు చేయడం సిగ్గుచేటని మంత్రి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఆర్థిక పరమైన అంశాలు ఎన్ని ఇబ్బందులున్నప్పటికీ కూడా పేద ప్రజల సంక్షేమం, ఉద్యోగస్తుల జీవితాల విషయంలో ప్రభుత్వం కృతజ్ఞ నిశ్చయంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, కార్పొరేటర్ రాఘుల వెంకటేశ్వర రెడ్డి, దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, బానోత్ సుజాత నాయక్, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. మా సోదరులకు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా కనీస సౌకర్యాలను మెరుగైన రీతిలో ఏర్పాటు చేయాలనే ఒక ఆకాంక్షతో ఈరోజు జనాభా పెరుగుతూ ఉంది, ఈ మహానగరం పెరుగుతూ ఉంది. ఈ మహానగరం కూడా ప్రపంచ దేశాల్లోనే మరి మెరుగైన మహానగరంగా తీర్చిదిద్దాలనే ఒక ప్రయత్న భాగంలో ఇక్కడ ఉన్న క్వాలిటీ ఆఫ్ లైఫ్ పౌరులకు సంబంధించి మెరుగైన రీతిలో ఉంచాలనే ఒక ఆలోచనతోనే ఒకటి ఆలోచన చేస్తే మీరు మూసీ నది ప్రక్షాళన, రెండవది కాలుష్యం చిమ్మే పరిశ్రమలు ఈ పట్టణానికి దూరంగా ఉండే విధంగా ప్రయత్నం. కొన్ని మహానగరాలు ఉదాహరణకి ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ కోషెంట్, సంబంధించి మొన్న చూసాం ప్రత్యేకంగా. అక్కడ ఉన్న కాలుష్యంతో విద్యా సంస్థలు కానీ ఆఫీసర్లు కానీ 2 నెలల వరకు సెలవులు ఇచ్చారు. అలాంటి పరిస్థితులు ఇక్కడ రావద్దు. మరి ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకొని అనేక విధానపరమైన నిర్ణయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటా ఉన్న నేపథ్యం, దానికి తోడు జనాభా పెరుగుతూ ఉంది, వెహికల్ ట్రాఫిక్ పెరుగుతూ ఉంది, రద్దీ పెరుగుతూ ఉంది, రోడ్లు పరంగా కంజెషన్ జరగొద్దని ఇప్పుడే మనం చూసినాం. ఈరోజు మేము మొదలుపెట్టిన అనేక రోడ్లు కానీ డ్రైనేజ్లకు కానీ సంబంధించి డీకంజెషన్ చేయాలి, ట్రాఫిక్ డీకంజెషన్ చేయాలనే మా ఆలోచనలో అనేక కొత్త ప్రాజెక్టులను కూడా చేపడతా ఉన్నాం. మిగతా హైదరాబాదుకే కాదు, మిగతా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీకి సంబంధించిన చిన్న పట్టణాలు, ఈ పట్టణాల్లో కూడా మౌలిక సదుపాయాలు, త్రాగునీరు, అదేవిధంగా రోడ్లు, డ్రైనేజీలు, డంప్ యార్డులు, అక్కడ ఉంటున్న పేదవారికి, ఇల్లు లేని నిరుపేదకి ఇంద్రమ్మ ఇల్లే కానీ ఈ కమ్యూనిటీ నీడ్స్ పరంగా ఒక ఉదాహరణగా నిలబడాలి మన తెలంగాణ రాష్ట్రం అని పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు చేసి ముందుకెళ్తా ఉన్నాం. అందుకోసమే నిన్నటి వరకు జరిగిన ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా మేము ఒకటే మాట చెప్పినాం, ప్రజలు మాకు మార్పు కావాలని, మార్పు కోరి గత ప్రభుత్వం ఏమి చేయలేదు మున్సిపాలిటీస్ కనుక చేయాలని కాంక్షించిన తరుణంలో మేము మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ తెలంగాణలో ఉన్న ఇతర మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ 2 సంవత్సరాల పరంగా నిధులు కేటాయింపు చేసి
అక్కడ రోడ్లు, డ్రైను, మంచినీటి సదుపాయం కానీ పూర్తి స్థాయిలో అందే విధంగా చేశాం. ఇంకా 3 సంవత్సరాల కాలహంతో పాటు రాబోయే మరొక టైంలో కూడా పెద్ద ఎత్తున మేము లక్ష్యం పెట్టుకున్నాం 2034, అదేవిధంగా 2047. 100 సంవత్సరాలు భారతదేశం స్వాతంత్రంని పురించుకొని 3 ట్రిలియన్ ఎకానమీ చేయాలి. 2034 వరకు 1 ట్రిలియన్ ఎకానమీ చేయాలి. ఈరోజు దేశ ఆర్థిక ప్రగతిలో మనం 10% కాంట్రిబ్యూట్ చేయాలనే ఒక ఉద్దేశం, ఒక ఆలోచన, మనకున్న వనరులు, మనకున్న నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఆ తరుణంలో చాలా వరకు చేస్తూనే ఉన్నాం. ఆర్థిక వ్యవస్థను గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలం పాటు ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా అప్పులు చేసి, ఆ అప్పుల పైన ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారసత్వంగా వచ్చే అప్పుల పైన ప్రిన్సిపల్ అమౌంట్ కొద్ది భాగంతో పాటు ఇంట్రెస్ట్, మనం దీన్ని ఈరోజు డెట్ కింద చేస్తున్న సందర్భంలో 6,700 పైచిలుకు ప్రతి నెల ఈరోజు ప్రభుత్వ ఖజానా నుంచి కేవలం బ్యాంకు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కు చెల్లిస్తూ ఉన్నాం. అదే ప్రూడెంట్గా గత ప్రభుత్వం చేసేది ఉంటే ఈ ఏదైతే అప్పుల పరంగా కడతా ఉన్నామో అది ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి తోడ్పడే విధంగా పనులు చేపట్టేవారు ఇంకా పెద్ద ఎత్తున. ఈరోజు ఆ విధంగా చేయడానికి కారకులు వచ్చి మేము ఇది చేస్తామని, ప్రభుత్వంలోనే లేరు వాళ్ళు, 10 సంవత్సరాలు ఉండి చేయలేకపోయినారు. 12 సంవత్సరాలు నుంచి కేంద్ర ప్రభుత్వం నడిపిస్తూ ఉంది. వారేం చేయలేదు ఈ రాష్ట్రానికి. మేము ఇక చేస్తామని చెప్పుకుంటూ పోతా ఉన్నారు. కానీ మేము చేసి తీరినం. పేదవారికి ఈ మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినాం, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇచ్చినాం, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం. ఈరోజు మొత్తం రాష్ట్ర ప్రజానికానికి తెల్ల రేషన్ కార్డు ఉన్న మా సోదరికి ఆ కుటుంబ సభ్యులకు ఒక్క వ్యక్తికి 6 కేజీల చొప్పున సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేస్తూ జవాబుదారితనంతో ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వస్తూనే ఉంటే కనుక ఎన్నికలు వచ్చినప్పుడు ధైర్యంగా ఓటు అడగడానికి పోతా ఉన్నాం. ప్రజలు ఆ విధమైన స్పందన చూపెడతా ఉన్నారు. మరి ఈరోజు రాబోయే కాలంలో కూడా మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో పెద్ద మెజారిటీతో ఈరోజు మళ్ళా ప్రజలు మాకు ఆశీర్వాదం పలుకుతారు.